హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఇంకో సెంటర్ క్లిప్ డిజైన్తో వచ్చేసానండి. అది నేను ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా, ఆ శారీ కాంబినేషన్లో దానికి సెట్ అయ్యేలాగా చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఫస్ట్ బేస్ సెంటర్ క్లిప్ది, అలాగే నేను ఇక్కడ సెరామిక్కి యూజ్ చేస్తున్నాను కుందన్స్, స్క్వేర్ షేప్, డ్రాప్ షేప్, అలాగే వైట్ స్మాల్ స్టోన్. ఫస్ట్ మనం B7000 గ్లూని అప్లై చేసుకోవాలి. బేస్కి అప్లై చేసుకొని ఫస్ట్ స్క్వేర్ షేప్ది కుందన్ మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టార్టింగ్లో చేసుకున్న తర్వాత మనం డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక ఫ్లవర్ షేప్ లాగా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇలాగే లైన్గా మనము కంటిన్యూ గమ్ అప్లై చేసుకుంటూ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇవి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. మెటీరియల్స్ దొరికితే, అన్ని మెటీరియల్స్ మన దగ్గర ఉంటే మనం చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి, గ్లూ అప్లై చేసుకుంటూ. ఒకటి స్క్వేర్ షేప్, అలాగే 4 డ్రాప్ షేప్ కుందన్స్, స్క్వేర్ డ్రాప్ ఇలాగా ఆల్టర్నేట్గా స్టిక్ చేసుకుంటూ పోవాలన్నమాట. మనం ఇక్కడ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత కుందన్స్ సరిగా సెట్ చేసుకోవాలండి. మనము ఈ పెన్తో సరిగా సెట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా సెట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే షేప్స్ కరెక్ట్గా రావు. దాన్ని ఇలా లైన్ బై లైన్ అన్నీ సెట్ చేసుకుంటూ పోవాలన్నమాట. లాస్ట్కి ఇలాగా ఒకటి స్క్వేర్ షేప్ ఉంది, మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, నేను ఆ గ్యాప్ని సెట్ చేస్తున్నాను అనమాట, నీట్గా కనిపించాలని. దీనిలోకి ఇలాగ వస్తుంది. అలాగే ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, డ్రాప్ షేప్ ఫ్లవర్స్, దానిపైన మళ్ళీ నేను B7000 గ్లూ అప్లై చేస్తున్నాను. దానిపైన నేను రౌండ్ షేప్ వైట్ కుందన్స్ అప్లై చేస్తున్నాను, నీట్గా మంచిగా లుక్ కనిపించడానికి. ఇదిగోండి ఫైనల్ లుక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.